అగ్రరాజ్యంలో ఆహార సంక్షోభం నెలకొంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న పాత సామెత ఇప్పుడు అమెరికాకు బాగా సూట్ అవుతోంది. ఆహార ఉత్పత్తులు ఉన్నా ప్రాసెసింగ్ చేసే దిక్కులేక సూపర్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ తెచ్చిన షట్ డౌన్ అమెరికన్ల కొంప ముంచుతోంది. సంపన్నులను బికారులుగా మారుస్తోంది. ఇప్పటికే వాయు రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. షట్ డౌన్ ఆహార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సమయానికి సరుకుల రవాణా లేక వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ట్రంప్ వేసిన షట్ డౌన్ కాటుతో పేదల కడుపు మాడుస్తోంది. ఆహార సంక్షోభం దిశగా అమెరికా అడుగులేస్తోంది. షట్ డౌన్తో అగ్రరాజ్యం ఆగమాగం. 40 రోజులుగా అమెరికాలో షట్ డౌన్. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం షట్ డౌన్. ఆహార సంక్షోభం దిశగా అమెరికా. ట్రంప్ పాలనలో షట్ డౌన్కు తెరపడ్డం లేదు. సెనెట్లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించింది. అప్పటి నుంచి దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్ డౌన్ గా నిలిచిపోయింది. దీంతో అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. 2025 అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు $7 బిలియన్ పైనే, అంటే భారత కరెన్సీలో 62,195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆహార సహాయంతో పాటు సామాన్య ప్రజల నిత్య జీవితంలోని కీలక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిధులకు కోత పడగా విమాన ప్రయాణాల్లో ఆలస్యాలు, జీతం లేకుండా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండటంతో ప్రజల జీవితాలపై షట్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. షట్ డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, TSA సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభానికి దారితీసింది. వాణిజ్య రాజధాని అయిన న్యూయార్క్పై ఈ ప్రభావం పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేదని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మాంట్, న్యూమెక్సికో ముందు వరుసలో ఉన్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదం ఇది. అయితే అగ్రరాజ్యానికి పూర్వ వైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థిక తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవలసి వస్తోంది. ఒక పర్యాటక రంగంలోనే ఈ ఏడాది $100 బిలియన్ ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనాపై ఏకంగా 130% పన్నులు విధించాడు. భారత్పై కూడా ట్రంప్ కక్షగట్టాడు. భారత్పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నాడు. భారత్పై 50% టారిఫ్లను పెంచాడు. H-1B వీసాల ఫీజు పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అయితే ఈ వైఖరి ట్రంప్కు, అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలుగు చేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్ల బెడద ఒక పక్కన, ఆర్థిక సందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతుండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్ భయాలు, పర్యాటకుల తగ్గుదలతో పలు కంపెనీలు ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కి తీసుకుంటున్నాయి. దిగుమతి సుంకాలు పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్ అంచనాల్ని సవరించుకుంటున్నాయి.
ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ ఇంకా కొనసాగుతున్నది. దీని కారణంగా ఇప్పటికే చాలా రంగాలు ప్రభావితమయ్యాయి. ప్రధానంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీతాలు అందకపోవడంతో ఎయిర్పోర్టుల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవడానికి ఎయిర్పోర్టు సిబ్బంది ఫుడ్ డెలివరీ యాప్లలో జాబులు వెతుక్కుంటున్నారు. అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్ డౌన్ వాయు రవాణా వ్యవస్థను అతలకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో కీలక సిబ్బంది కొరత కారణంగా విమానాలు ఆలస్యమయ్యాయి. అమెరికాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే 39 రోజులుగా పైగా సంక్షోభం కొనసాగుతోంది. తమ డిమాండ్ నెరవేర్చలేదంటూ రిపబ్లికన్స్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతోనే పరిస్థితి తలెత్తింది. అత్యవసర సేవల మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి వేతనాలు అందడం లేదు. షట్ డౌన్ కొనసాగినంతకాలం విమానాల ఆలస్యం, రద్దులు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. అమెరికాలో విమానయాన సంస్థలో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా జీతాలు అందకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. సిబ్బంది తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బాయ్లుగా మారిపోయారు. జీతాలు లేకుండా పనిచేయడం తమ వల్ల కాదని చెబుతున్నారు. దీంతో సరిపడా సిబ్బంది లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సేవల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. రద్దీ అత్యధికంగా ఉన్న 40 విమానాశ్రయాల్లో 10% విమానాలు రద్దు చేయనుంది. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటించారు. ఈ మార్పులు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారితే అదనపు ఆంక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలసీలు మిత్రదేశాలను దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకి తొలి ప్రాధాన్యమిస్తున్నట్టు ట్రంప్ చెబుతున్నా అమెరికా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా బలహీనపరుస్తూ ఏకాకిగా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుత విధానాలు కీలకమైన ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ యంత్రాంగం భాగస్వాములతో అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో చైనా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత ఎగుమతులపై ట్రంప్ యంత్రాంగం 50% టారిఫ్లు విధించింది. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సుంకాలు విధించారు. అలాగే భారత్ను దూరం చేసుకునేలా తీవ్ర పదజాలంతో ట్రంప్ విమర్శలు చేశాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా సొంత దేశంలోనే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో జనం వీధుల్లోకి వచ్చి ట్రంప్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయన తీరుకు నిరసనగా జనం రోడ్ల మీదికి రావడంతో చెలరేగిన నిరసనల మంటలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా ట్రంప్ తన పిచ్చి నిర్ణయాలను పక్కన పెట్టి దేశ ఆర్థిక స్థితిగతుల్ని చక్కబెట్టాలని అమెరికన్లు కోరుతున్నారు.